ఏ అద్భుతాన్ని వారి జీవితాల్లో దేవుడు చేశాడో, ఏ రీతిగా దేవుని కృపను వారు చూసి పొందుకున్నారు, ఏ రీతిగా దేవుడు వారితో వ్యవహరించాడో, వాటన్నిటిని బట్టి అనేక మంది పేర్లు దేవునికి పెట్టారు. ఒకరు యెహోవా ఈరే అని దేవునికి పేరు పెట్టుకుంటే, ఇంకొకరు బెహెర్ లహాయ్ రోయి అని ఇంకొకరు పెట్టుకున్నారు. ఇంకొకరు నమ్మకమైన దేవుడు అని పేరు పెట్టుకున్నారు. ఇంకొకరు సర్వశక్తిమంతుడు అని పేరు పెట్టుకున్నారు. ఇంకొకరు ఎబినేజరే అని పేరు పెట్టుకున్నారు. ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు వారికి కనుపరిచిన దేవుని యొక్క కార్యాలు, కృపలను బట్టి అనేక మంది దేవునికి పేరు పెట్టుకున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, నా స్నేహితుడు దేవుడే అని. అట్లాగా అనేక మంది బైబిల్లో దేవునికి కొన్ని పేర్లు పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే దేవుడు వారితో అట్లాగా వ్యవహరించాడు, అట్లాగా మాట్లాడాడు, అట్లాగా వారిని చేర్చుకున్నాడు, ప్రేమించాడు. అందుకొరకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుని చూశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు ఆయన కృపను అందించాడు. అనేక మంది అనేక రకాలుగా పిలుచుకున్నారు ఆయనను. వారికి ఎట్లా అర్థమైతే అట్లాగా దేవుని పిలుచుకున్నారు, ఆయన స్వభావాన్ని పిలుచుకున్నారు. ఇక్కడ ఈ వ్యక్తి దేవుని పిలిచింది ఏమనంటే, నన్ను చూచుచున్న దేవుని, సజీవుడి దేవుడు, నన్ను చూచుచున్నవాడు, బెయేర్ లహాయి రోయి అని పిలిచింది. హల్లెలూయా. చూచుచున్నవాడు, సజీవుడు. అసలు ఎందుకు పిలిచింది ఆమె అని అంటే, ఆమె పేరు గుర్తుందా? హాగరు. హాగర్ యొక్క లైఫ్ స్టైలు ఒక దాసి, ఒక బందీగా, ఒక పని మనిషిగా ఉన్నటువంటి జీవితం. హాగరు అబ్రాహాముకు రెండవ భార్యగా ఉంది. షారాకు పని మనిషిగా, దాసిగా ఉంది. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం కొంచెం లేట్ అయింది. లేట్ అయిన సందర్భంలో షారా గారు అన్నారు, నీవు నా దాసిని పెళ్లి చేసుకొని దాసితో నువ్వు, దాసికి సంతానం అవుతుందేమో, ఆ సంతానం నా లెక్కలోనికి వస్తుంది, ఆ సంతానాన్ని బట్టి నేను సంతోషంగా జీవిస్తాను, నాకు 90 సంవత్సరాలు వచ్చినా నాకు సంతానం లేక నేను బాధపడుతున్నాను, వెళ్ళవయ్యా నా దాసిని పెళ్లి చేసుకో అని చెప్పింది. అప్పుడు అబ్రహాము, సరేగా నా భార్య ఇబ్బంది పడుతుంది, కష్టపడుతుంది అని చెప్పి ఆ భార్య ప్రకారం తన దాసిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత దేవుడు ఆ దాసిని దర్శించాడు. హల్లెలూయా. దేవుడు దర్శించి ఆ దాసి యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఈ యొక్క హాగరు పైన దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క కృప ఏ విధంగా ఉన్నదో మీరు గమనించాలి. ఈరోజు హాగరు జీవితము ఎవరు పట్టించుకున్నటువంటి జీవితం, ఎవరు లెక్క చేయరు, ఒక చీదరించుకుంటారు. ఆమెకు ఒక ఘనతను దేవుడిచ్చాడు. హల్లెలూయా. అదేందో తెలుసా? యజమానుకు రాలేని భాగ్యము ఈ యొక్క దాసికి దేవుడిచ్చాడు. హాగరును తనను దేవుడు ఘనపరచాలనుకున్నాడు. హాగరుకు ఏ చోట విలువ లేకుండా, ఏ చోట గౌరవమైన స్థితి లేకుండా ఉన్నటువంటి హాగరును, హాగర్ అనుకున్నది, నేను ఇక్కడ ఉండొద్దు, ఇంకా నాకు గౌరవం లేని చోట నేను ఉండొద్దు, నేను వెళ్ళిపోతాను, నేను పారిపోతాను, నా గౌరవము దక్కే చోటుకి నేను వెళ్తాను, లేకపోతే నేను ఫెయిల్ అయిపోయానని చోట, నన్ను అందరూ కూడా అవమానిస్తున్నారు ఈ చోట,
నా ప్రక్కన ఎవరు లేరు, నాకు సపోర్ట్గా ఎవరు నిలబడట్లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళి ఒక అరణ్యంలో ప్రార్థన చేస్తున్నదంట. ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, దాహము కొని ప్రార్థన చేస్తుంటే దేవుడు కనబడి ఆమెకు ఒక నీటి బావిని చూపించాడు. హల్లెలూయా. నీటి బావిని చూపించి ఆ బావి నీళ్లను త్రాగమని చెప్పాడు దేవుడు. ఆమె అప్పుడు ఆ బావి నీళ్లను చూసి కృషించిపోతున్న, చావడానికి సిద్ధముగా ఉన్న, దాహముతో ఉన్న ఆమె జీవితానికి దొరికిన ఆ యొక్క జలమును జీవజలముగా ఆమె చూసి ఆమె చెప్పింది, నన్ను చూచుచున్న దేవుడవు నీవే తండ్రి, బెయేర్ లహాయి రోయి, నన్ను చూచుచున్న సజీవుని యొక్క బావి అని దేవునికి ఒక నామకరణం చేసింది, పేరు పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆమె యొక్క కృంగిపోయిన స్థితిని, తరమబడిన స్థితిని, ఎవరు పట్టించుకోలేని, గేలి చేసినటువంటి, ఆమెను అవమానపరిచినటువంటి స్థితిని దేవుడు ఏం చేశాడంటే చూశాడు. దేవుడు చూశాడు. అందుకే ఆమె చెప్పింది దేవుడు చూచే దేవుడు అని. హల్లెలూయా. ఎందుకు ఆమె పేరు పెట్టిందో తెలుసా? నన్ను ఎవ్వరూ చూడలేకపోయారు, నా హృదయ బాధ ఎవరికి అర్థం కాలేదు, నా లోపల ఉన్న మనస్తత్వం ఎవరికి అసలు అర్థం కాలేదు ఇంతవరకు. ఎవరికి, ఏ నరుడు కూడా నన్ను గుర్తించలే. అబ్రహాము నన్ను పెళ్లి చేసుకున్నాడు, సంతానం నేను ఇస్తున్నాను, కానీ అబ్రహాము కూడా గుర్తుపట్టలే. నా యజమానురాలు కూడా గుర్తుపట్టలే శారా. నా ప్రక్కనున్న అందరూ గుర్తుపట్టలే. ఆమె జీవితం ఎట్లాగుందంటే ఆమె చుట్టూన్నోళ్ళందరూ ఆమెను హేళన చేసేవారే. ఏ చోటకు వెళ్తే ఆ చోట ఆమెకు అవమానమే దొరుకుతుంది. నీకు డబ్బు లేదను, నీకు 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 ధనం లేదను, లేకపోతే నీవు ఒక నీచమైన కుటుంబంలో పుట్టిన దానివనో, లేకపోతే నీకు ఏమొచ్చరా, నీకు ఏం రాదు, నీ జీవితం ఎందుకు పనికిరాదు, నీవెందుకు పనికొస్తావు, లేకపోతే నీ ఫ్యామిలీ ఎందుకు పనికొస్తుంది, నీ టాలెంట్స్ ఎందుకు పనికొస్తాయి అని ఈ రీతిగా అనేకమైనటువంటి కృంగుదల చేత, వ్యతిరేకత చేత తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భం. హల్లెలూయా. ఈ రోజున మనము మన యొక్క కృంగుదలను బట్టి, అవమానాలను బట్టి, హేళనను బట్టి మన జీవితంలో ఏమనుకుంటాం తెలుసా? ఇంకెవరు నన్ను చూచేవాళ్ళు లేరు. అసలు నాలో ఉన్నటువంటి నా ఆశ, నా తపన, నా యొక్క బాధ ఎవ్వరికీ తెలియదు. అసలు ఎవ్వరు గుర్తుపట్టలేరు, చూడలేరు. నా హృదయంలోనికి తొంగి ఎవరు కూడా చూడలేరు. నాతోనే నేనే కృషించిపోవాలి, నేనే సర్దుకొని పోవాలి, నేనే ఇదే నా స్థితి అనుకొని సర్దుకొని పోవాలి. లేకపోతే ఒక విడుదల నేను చూడలేను. విడుదల కలిగించడానికి నా పరిస్థితిని గుర్తుపట్టేది ఎవరు అనేటువంటి పరిస్థితులు మనందరి జీవితాలు వెళుతూ ఉంటాయి. మనందరం ఏదో ఒక చోట మనలో ఉన్నటువంటి ఆ భారము, ఆ కృంగుదల, ఆ భయము, కొన్నిసార్లు భయం కావచ్చు, కొన్నిసార్లు అనారోగ్యము కావచ్చు, కొన్నిసార్లు కృంగుదల కావచ్చు, అవమానాలు కావచ్చు. ఇవన్నీ కూడా మనం అనుకుంటాం ఎవరు నన్ను చూడలేరు అని. హాగరు జీవితాన్ని కూడా ఎవరు చూడలేరు అని అనుకున్నదామె. అనుకొని ఏడుస్తూ రోదిస్తూ ఉన్నప్పుడు ఆ చోటకి దేవుడు తనను తాను కనుపరుచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు హాగరును వెంటాడుతూ ఉన్నాడు. హాగరు వెళ్తూ ఉంది, దేవుడు ఆమె వెనకాలనే వస్తూ ఉన్నాడు. దేవునికి హాగరు జీవితం మరుగయి ఉండలేదు. హాగర్ అనుకుంటున్నాను ఎవరు చూడట్లేదని, దేవుడు అనుకుంటున్నాడు నేను చూస్తున్నానమ్మా.
తనను దేవుడు చూస్తున్నాడు, దేవుడు గుర్తిస్తున్నాడు, దేవుడు తనను వెంబడిస్తున్నాడు అన్న విషయము హాగరు కనిపెట్టలేకపోయింది. ఎప్పుడైతే హాగరు దగ్గరికి దేవుడు వచ్చి ఆ యొక్క నీటి బుగ్గను దేవుడు చూపించాడో, ఆ నీటి బుగ్గను చూసి హాగర్ అన్నది, నన్ను చూచుచున్న దేవుడున్నాడు. హల్లెలూయా! నన్ను చూచే దేవుడున్నాడు. నేను చూడట్లేదు అనుకుంటున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాను, నేను నా పక్షమున నిలబడేవారు ఎవరు లేరు అనుకుంటున్నాను, కానీ నన్ను కూడా పట్టించుకునే దేవుడు ఒకడున్నాడు. నన్ను కూడా చూచే దేవుడు ఒకడున్నాడు. ఆయన పేరేందో తెలుసా? చూచుచున్న దేవుడు. హల్లెలూయా! చూచుచున్న దేవుని యొక్క స్వభావం ఏందో తెలుసా? నీవు ఏ స్థితిలో ఉండని, ఏ కృంగుదలలో ఉండని, ఏ విధమైనటువంటి నీకు అవమానాలతోనే ఉండని, కానీ దేవుడు నిన్ను చూస్తాడు. ఆయన స్వభావం, ఆయనకున్న స్వభావం ఏంటంటే ఆయన చూచే దేవుడు. చూడకుండా ఉండడు ఆయన. ప్రతి ఇరుకును, ప్రతి ఇబ్బందిని, ప్రతి లేమిని, ప్రతి కష్టమును నా దేవుడు చూసే దేవుడు. ఎట్లా మారుతుంది నా స్థితిగతులని మనం ఎన్నోసార్లు కృంగిపోతాం, బాధపడుతూ ఉంటాం. ఎట్లా నేను పైకి వస్తాను, ఎట్లా నాకు విడుదల కలుగుతుంది, ఎట్లా నాకు ఒక బ్రేక్ త్రూ వస్తుంది, ఎట్లా నేను డెలివర్ అవుతాను ఈ బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి. నా అప్పులు, నా యొక్క అనారోగ్యాలు ఎప్పుడు తీరుతాయి, నన్ను చూచేవాడు ఎవడు లేడు అని మనం అనుకుంటే అది రాంగ్. ఎందుకో తెలుసా? మనల్ని చూచుచున్న దేవుడు ఒకడున్నాడు ఈ రోజున. హల్లెలూయా! ఆయన పేరే చూచుచున్న దేవుడు, చూచే దేవుడు ఆయన. నా పేరు పెట్టి పిలిస్తే నేను పలకకుండా ఉండగలనా? ఉండలేను. ఎందుకంటే అది నాకు పేరది. దేవుని కూడా ఒక పేరుంది. ఆ పేరుందో తెలుసా? చూచుచున్న దేవుడు. హల్లెలూయా! అంతేకాదు, ఆయన సజీవుడైన దేవుడు. సజీవుడైన వాడు చూస్తాడు. చూచేది ఆయన యొక్క స్వభావం. చూచుచున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ రోజున. సాధారణముగా గురుడితనము కలిగిన దేవుని మనం కలిగి లేము. దేవుని వాక్యము రాయమంటది, నీ కన్నులు కలిగించిన వాడు చూడకుండునా? మనకి కన్నులు ఇచ్చినాడంటే ఆయనకు కూడా ఏముంటాయి? కన్నులు ఉంటాయి, చూస్తాడు ఆయన. అగ్ని నేత్రములు కలిగిన వాడని వాక్యంలో రాయబడింది. మన దేవుడు మన పరిస్థితులను చూచే దేవుడు ఆయన. హల్లెలూయా! మన పరిస్థితులని గుర్తించే దేవుడు ఆయన. ఎవరు గుర్తించినా, ఎవరు గుర్తించకపోయినా, ఎవరు వెలివేసినా, ఎవరు అవమానించినా, లేకపోతే మనల్ని మనమే కృంగదీసుకున్నా కానీ మనల్ని గుర్తించే, మనల్ని చూసే, మనల్ని కనిపెట్టే దేవుడు ఒకడున్నాడు. హాగరు కృంగిపోయి ఆయనను చూడలేకపోయింది, కానీ ఆయన ఒక్కసారి కనపరుచుకున్న తర్వాత కరెక్ట్గా ఆమె పెట్టిన పేరు, నన్ను చూచుచున్నవాడు ఒకడున్నాడు. హల్లెలూయా! మనల్ని చూచేవాడిని మనం ఏం చేయాలా? చూడాలి. హల్లెలూయా! 21వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది, ఒకసారి చూడండి. పద్నాలుగు నుంచి చదువుతారా ఒకసారి? కాబట్టి తెల్లవారుజామున అబ్రాం లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి, ఓకే ఓకే వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము,
ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాని గొప్ప జనముగా చేసేదన్నాను ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆతిథ్యని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముడి వీలుకాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హాగర్ యొక్క జీవితం ఈ చోట మనకు కనబడుతుంది. అబ్రామ్ ఏం చేశాడు? తన భార్య చెప్పినట్లుగా హాగర్ను ఇంత సర్దిపెట్టి ఒక నీళ్ళ తిత్తిచ్చి, నీ ఎల్లమ్మా నీ దారిని చూసుకో అని పంపిస్తా ఉన్నా. ఎవరు కూడా హాగరు వైపుగా ఎవరు ఆలోచన చేయలే. బిడ్డను కనింది ఎవరు? అబ్రామే. మ్యారేజ్ చేసింది ఎవరు? షారానే. కాకపోతే డిస్టర్బెన్సెస్ వచ్చినాయి కొన్ని. దాన్ని బట్టి పంపివేస్తారు, వెలివేశారు. వెలివేసి పోయినప్పుడు ఆ యొక్క హాగరు అనుకుంటుంది, నన్ను పిలిచారు, నన్ను వివాహం చేసుకున్నారు, నాకు సంతానమైంది, నన్ను వదిలేశారు, నట్టేట్లో నన్ను వదిలేశారు, ఎడారిలో నన్ను వదిలేశారు, అరణ్యంలో నన్ను వదిలేశారు అని తను తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఆహారం అయిపోయింది. తన యొక్క ఆ నీళ్ళ తిత్తిలో నీళ్ళు అయిపోయాయి. అయిపోయిన తర్వాత తను ఇంకా నా స్థితి అయిపోయింది, ఇంకా చాలించే టైం వచ్చింది, నా జీవితంలో ఇంకా మేలు జరగదు, ఈ స్థితిలో కూడా నన్ను చూసేవాడు, నన్ను ఆదుకునేవాడు ఎవరు లేరు అనుకొని ఆమె ఏం చేసిందంటే ఏడుస్తూ ఉందనంట. ఏడుస్తూ ఉండి ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఆ నీళ్లను ఆ తిత్తినాక పక్కన పడేసి ఆ తిత్తిని బట్టి బాధపడుతూ, అంతేకాదు నా కొడుకు కూడా చనిపోతాడు కదా, నా కొడుకుకు ఏ విధమైనటువంటి ఆధారం లేదు కదా అని ఏడుస్తూ కూర్చున్నది. ఏడుస్తూ కూర్చొని ఎలుగెత్తి ఏడవడం స్టార్ట్ చేసిందంట. ఏం చేసింది? ఆ పిల్లగాన్ని ఒక పొద కింద వేసి, ఆ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి, వింటివేత అంటే బాణం వేస్తాం కదా, ఇక్కడ బాణం తెలుసు కదా అందరికీ. బాణం వేస్తే ఎంత దూరం పోయి పడుతుందో అంత దూరం వెళ్ళి కూర్చొని, ఆమె ఉద్దేశం ఏంటంటే పిల్లాడు చనిపోతాడు, ఇంకా వేరే ఆధారం ఏం లేదు, పిల్లాడు చనిపోతాడు, ఆ పిల్లాడు చనిపోవడం నేను చూసి తట్టుకోలేను, అందుకని దూరం వెళ్ళి ఆ పిల్లాని వైపు చూస్తూ ఎలుగెత్తి ప్రార్థన చేయడం, ఏడవడం ప్రారంభించింది. హల్లెలూయా. ఆమె జీవితంలో ఒక ఓటమితో ఉన్నది. ఓటమి ఆమెను కృంగదీసింది. ఓటమిని బట్టి ఆమె చనిపోవాలనుకున్నది. ముందుకు వెళ్ళగలిగేటటువంటి దారి ఆమె కనబడలే. ఎందులో అడుగు పెట్టినా ఓటమే, ఏ చోటకు పెట్టినా ఓటమే, లేకపోతే చదువులో ఓటమి, జాబ్లో ఓటమి, లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో అన్నీ ఓటమి. ఓటమి కలిగిన వారు ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజున ఎందుకు ఇన్ని మరణాలు, ఎందుకు ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే వారి ఓటమిని ఏం చేయలేరు, తీసుకోలేరు. ఓటమి వచ్చిందంటే చనిపోతారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయిందంటే ఏదో ఒకటి విషయం తాగడము. ఓటమిని తీసుకోలేని వారు అట్లాగా వాళ్ళు వేరే దారులు వెతుక్కుంటారు, తమ జీవితాన్ని చాలించుకుంటారు.
ఈ చోట నేను చెప్పేది మాట ఏందనంటే, మనము ఓటమిని బట్టి ఫైనలైజ్ చేసుకోకూడదు మన లైఫ్ని. హల్లెలూయా. ఈరోజు కలిగి ఉన్న స్థితి నిశ్చయముగా ఇప్పుడు ఇదే స్థితి మనకు కలిగి ఉండదు. దేవుడు మన జీవితాన్ని మార్చగలిగే దేవుడు. హల్లెలూయా. మన జీవితాన్ని మేలుకు నడిపించే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన మన జీవితాన్ని చూడకుండా ఆయన లేడు. దేవుడు చూస్తే ఏదో ఒకటి చేస్తాడు కదా. దేవుడు చూస్తే ఏదో ఒకటి జరిగించకుండా ఉండలేడు కదా. అట్లాగే చనిపోతుంటే చూస్తూ ఊడుకుంటాడేమో అన్నట్లు ఉద్దేశంతో హాగర్ ఉన్నది. కానీ దేవుడు ఒక మంచి మాట రాయబడింది ఆ చోట, ఆ పిల్లవాని ఏడుపు దేవునికి వినబడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రతి ప్రార్థన, నీ ప్రతి ఏడుపు దేవుడు వినే దేవుడు. ఎందుకంటే ఆయన సజీవుడైన వాడు. ఆ అడవిలో, ఆ ఎడారిలో ఆమె ఆ పిల్లవాన్ని వేసి ఆ పొద కింద వేసి ఆమె ఏడవడం స్టార్ట్ చేసింది. అదొక ఎలుగెత్తి విజ్ఞాపన చేస్తూ, ప్రభా ప్రభా ప్రభా, దేవా దేవా, నా కుమారుడు చనిపోతున్నాడయ్యా, వాటర్ లేవయ్యా, నీళ్ళు లేవయ్యా, తాగలేక చనిపోతున్నాడయ్యా, ఆ చిన్న పిల్లవాని చావు నేను చూడలేను దేవా అని ఎలుగెత్తి ఏడ్చిందంట. ఎలుగెత్తి ఏడ్చడంతో పాటు ఆ పిల్లాడు కూడా ఏడ్చాడంట. దేవుడు ఆ పిల్లవాని స్వరము విన్నాడంట. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. హల్లెలూయా. జీవితాలు మార్పు చెందాలంటే మన లైఫ్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి. ఎందుకు అనేకమైనటువంటి బంధకాల్లో మనము కోరుకొని పోగలుగుతున్నామంటే ప్రార్థన జీవితం మనలో లేక. అనేకమైన బంధకాలు ప్రార్థన ద్వారా మనం జయించేవారిగా ఉంటాం. మన స్థితిగతులు, మన లైఫ్ మార్పు చెందాలంటే మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ఆశతో, ఆసక్తితో ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉంటే నీవు అన్ని పరిస్థితులు హ్యాండిల్ చేయగలుగుతావు. హల్లెలూయా. యవ్వన కాలంలో ప్రార్థనతో పాటు ఉండేవారిని చూడండి, వారు అనేకమైన హైట్స్కి వెళతారు లైఫ్లో. హల్లెలూయా. ప్రార్థన మన జీవితాన్ని దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ప్రార్థన మన జీవితంలో జరగని వాటిని కూడా జరిగేటట్లుగా మార్గాలు చేస్తుంది. అరణ్యంలో వేసిన కేకలు దేవుడు విన్నాడు. ఆ కేక నీ లైఫ్లో ఉండాలి ఈ రోజున. హల్లెలూయా. కేకలు దేవుడు వింటాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు, సజీవుడైన దేవుడు. సజీవుడైన దేవుడు విడిచిపెట్టబడ్డ వారిని ఆయన గమనిస్తాడు. ఫెయిల్యూర్స్ని ఆయన చేతిలో పట్టుకుంటాడు. ఈ రోజున ఒక జాబ్కు పోయిందంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? క్వాలిఫైడ్ పీపుల్ని మాత్రమే తీసుకుంటారు. అవునా కదా? సార్కి తెలుసు, సార్లు కంపెనీలు వాడుతున్నాడు జోసఫ్ సార్. క్వాలిఫైడ్ పీపుల్ని తీసుకుంటారు. దేవుడు ఏందో తెలుసా? ఫెయిల్యూర్ పీపుల్ని తీసుకొని వాళ్ళ లైఫ్ని సక్సెస్గా మారుస్తాడు. హల్లెలూయా. ఏ చోట సక్సెస్ లేదు హాగర్కి, అవునా కాదా? ఏ చోట రెస్పెక్ట్, గౌరవము లేదు హాగర్కి. కానీ దేవుడు, నేను నిన్ను చూశాను, నిన్ను చేతిలో పట్టుకుంటాను, నీ జీవితాన్ని నేను విడిచిపెట్టాను, ఎందుకంటే నేను చూచుచున్న దేవుడని అంటాడు. హల్లెలూయా. మన ఫెయిల్యూర్స్ని చూచుచున్న దేవుడు ఒకడున్నాడు. మన యొక్క బాధను, ఇబ్బందిని చూచుచున్న దేవుడు ఒకడున్నాడు. ఆయన మనల్ని అడవిలో, అరణ్యంలో విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆ నీళ్ళు ఒక విశ్వాస జీవితానికి గుర్తుగా ఉన్నాయి. నీళ్ళు వాక్యానికి గుర్తుగా ఉన్నాయి. నీళ్ళు ఒక నిరీక్షణకు గుర్తుగా ఉన్నాయి. నీళ్ళు దేవుని యొక్క ఆత్మకి గుర్తుగా ఉన్నాయి. ఆ ప్రయాణంలో హోప్ వదిలేసింది, అయిపోయింది. విశ్వాసం అయిపోయింది. దేవుని వాక్యం, వాగ్దానాలు అన్నీ కూడా మరచిపోయింది, అయిపోయినాయి. ఆ తిత్తి
తిత్తి ఒక మనిషి జీవితానికి గుర్తుగా ఉంది. ఆ తిత్తిలో ఉండేటటువంటి నీళ్ళు ఎప్పుడైతే అయిపోయినాయో ఆ మనిషి జీవితంలో ఒక రకమైన ఎడబాటు, ఒక రకమైన ఫెయిల్యూర్ని తను అనుభవిస్తూ ఉంది. ఆ తిత్తి ఆ టైంని గుర్తు చేస్తూ ఉంది. ఇంకొకటి ఏముందాడా, కన్నులు తెరవబడ్డము మనం చూస్తాం. హల్లెలూయా. ఆమె కన్నులు తెరచినప్పుడు ఆమె ఏం చేసిందంట, ఆ నీటి ఊటను చూసిందంట. ఆమె బాధపడుతూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, కానీ కన్నులు తెరవబడలే. కన్నులు తెరవబడని జీవితాలు దేవుని ఆశీర్వాదం చూడలేవు. మన కన్నులు దేవుని ఆత్మచేత తెరవబడాలి. హల్లెలూయా. విశ్వాసముతో మన కన్నులు తెరవబడాలి. తెరవబడని లైఫ్ టైం అంతా కూడా ఫెయిల్యూర్స్ ఆమె చూసిందేమో, కానీ ఎప్పుడైతే కన్నులు తెరవబడి దేవుడు ఆమెకిచ్చే ఆ జలమును, ఆ తిత్తిని, ఆ యొక్క బావిని ఆమె చూసిందో, ఆ నీటి ఊటను చూసిందో, ఆమె జీవితం మారిపోయింది. హల్లెలూయా. నేను చెప్తా ఉన్నాను, ఆమె అక్కడికి రాకముందే నీటి ఊటను నా దేవుడు ఆ చోట పెట్టాడు. హల్లెలూయా. ఆ టైంని దేవుడు సెటప్ చేసి పెట్టాడు. ఏ సంవత్సరము, ఏ నెల, ఏ రోజున నీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ రావాలి, దేవుడు టైమింగ్ సెట్ చేసి పెట్టాడు. ఆమె అరణ్యంలోకి రాకముందే, ఆ పొద దగ్గరికి రాకముందే దేవుడు ఆ చోట ఏం పెట్టాడు, నీటి ఊటను పెట్టాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నీ లైఫ్లో దేవుడు ఒక నీటి ఊట పెట్టాడు. ఈ డ్రైనెస్ అంతా, వాటర్ అయిపోయి డ్రైనెస్ అంతా దేవుడు తన నీటితో, తన జలముతో, తన ఊటతో నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. నిత్యముగా ఈరోజు నువ్వు నమ్మాలి, నీ లైఫ్లో దేవుడు ఒక టైం పెట్టాడు. ఆ టైంలో నీటి ఊట దేవుడు నీ జీవితంలో రిలీజ్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ డ్రైనెస్ అంతా, నేను చెప్తా ఉన్నాను, ఈ డ్రైనెస్ అంతా మన లైఫ్లో తీసివేయబడి ఒక నీటి ఊటలాగా దేవుడు మన జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆమె కన్నులు తెరవబడిన రోజున నా దేవుని నీటి ఊట నాకు కనబడిందని చెప్పగలిగింది. మన కన్నులు తెరవబడిన చోటు, మన కన్నులు తెరవబడిన రోజున మనము దేవుని యొక్క నీటి ఊటను చూడగలుగుతాము. దేవుని యొక్క కార్యాన్ని చూడాలంటే మన కన్నులు తెరవబడాలి. ఫెయిల్యూర్స్లో పోతున్నాము కరెక్టే, కానీ దేవుడు మన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ నీటి ఊట మన లైఫ్లో ఉందే. ఆమె ఫెయిల్యూర్ అన్నది ఎంత నిజమో, నీటి ఊట దేవుడు ఇచ్చాడన్నది కూడా అంతే నిజం. అవునా కదా? ఆమె అవమానించబడింది ఎంత నిజమో, నేను చూచుచున్నానన్నది కూడా అంతే నిజం. ఆమె ఎలుగెత్తి ఏడ్చి మొత్తం డ్రైనెస్తో ఉన్నది ఎంత నిజమో, ఆ డ్రైనెస్ అంతా దేవుడు తీసేసి తన నీటి ఊటతో దింపినానన్నది అంతే నిజము. మన జీవితాల్లో ఒక నీటి ఊట దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీవు దేవుని నమ్మినట్లయితే ఈ రోజు నుంచి ఆ నీటి ఊట ప్రారంభము కాబోతుంది. హల్లెలూయా. దేవుని యొక్క నీటి ఊట మన లైఫ్లో సెటప్ చేసి ఉంచాడు దేవుడు. నేను చూచుచున్న నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయన సజీవుడు. నా కొరకు ఈ నీటి ఊటను ఆ చోట పెట్టాడని మనం నమ్మాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కన్నులు తెరవబడిన వెంటనే బైబిల్లో బిలాము అనే ఒక ప్రవక్త ఉంటాడు. కన్నులు తెరవబడిన వెంటనే ఆ దేవదూతను చూడగలుగుతాడు. అంతసేపు గాడిదైనా చూస్తుంది, కానీ బిలాము చూడలేకపోతున్నాడు. సంఖ్యాకాండంలో రాయబడుతుంది, మీరు చదువుకోవచ్చు. గాడిద దేవదూతను చూసి ఆగిపోయింది. బిలాము ఆ గాడిదను కొడుతూ ఉన్నాడు. ఎందుకు పోతలేవు నువ్వు? దేవుడు బిలాము కన్నులు తెరచిన తర్వాత ఆకాశము అంత ఎత్తు ఆ దేవదూత నిలబడి ఉండట చూచి వెంటనే దేవునికి నమస్కారం చేశాడంట. కన్నులు తెరవబడితే దేవుని కార్యాలు మనము
చూస్తాం. ఈ శరీర నేత్రాలు ఈ శరీర సంబంధమైన మన బాధలు, మన కష్టాలు, మన అవమానాలే చూస్తాయి. మన ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడితే ఆత్మీయమైన దేవుని సంగతులను మనము చూడగలుగుతాం. ఆత్మ సంగతిలో చూచిన వాడు ఎప్పటికీ భయపడాడు, వాటిని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ రోజున మన కళ్ళు తెరవబడేటటువంటి అవసరత మన లైఫ్లో ఉంది. హల్లెలూయా. ఆ కన్నులు తెరవబడిన జీవితము ఎంతో ఆశీర్వాదముగా ఉంటుంది. వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపమని దేవుడు చెప్పాడు. మనం ఈ రోజున మన యొక్క లైఫ్ని దేవుని విశ్వాసంతో నింపాలి. ఈ రోజున హల్లెలూయా. దేవుని యొక్క వాక్యముతో నింపాలి. ఈ రోజున నీళ్ళు వాక్యానికి, ఆత్మకు గుర్తు. మనం ఎప్పుడు కూడా ఆత్మచేత నింపబడి ఉండాలి. ఆత్మచేత నింపబడి లేకపోతే మనం డ్రై అయిపోతాం. ఎప్పుడు మందిరానికి రాకుండా మన ఇష్టానుసారమైన పనులు చేసుకుంటే మనం డ్రై అయిపోతాం. మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో, దేవుని ఆత్మీయతలో గడిపితే మన ఒక తిత్తి ఏం చేయబడుతుంది? నింపబడుతుంది. దేవుని యొక్క ఊట చేత, దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క వాక్యము చేత నింపబడిన వ్యక్తి జీవితంలో దేవుని కార్యాలు మెండుగా జరుగుతాయి. హల్లెలూయా. ఏం తేడా లేదు. ఆ యొక్క హాగర్ యొక్క కళ్ళు తెరవబడ్డ వెంటనే ఆ నీటి ఊట కనబడ్డది. ఆ తిత్తి తీసుకెళ్ళి ఆ నీటి ఊటతో నింపింది. నీటి ఊటతో నుంచి నీళ్లు తీసుకొని తాగి తన కుమారుడు బ్రతికారు. అప్పుడు పెట్టింది, నా దేవుడు నన్ను చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆ నీటి ఊటను పెట్టిన దేవుడు నన్ను చూశాడు. ఈ రోజున మన జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడని మనం ఒక తీర్మానంతో ఈ రోజున బయటికి వెళ్ళగలిగితే దేవుని కార్యాలు మనం పొందుకోగలుగుతాం. దేవుని వాక్యంలో ఉంది, విడవబడిన దాని పిల్లలు విస్తారమవుతారని రాయబడింది. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో రాయబడుతుంది, విడవబడిన దాని పిల్లలు బహు విస్తారముగా చేయబడతారని రాయబడింది. విడవబడిన దాని పిల్లలంటే ఎవరైతే హేట్ చేయబడతారో, ఎవరైతే ద్వేషింపబడతారో, ఎవరైతే ఫెయిల్యూర్స్గా ఉంటారో వారిని నేను పట్టించుకుంటానన్న దేవుని వాగ్దానం. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? ఫెయిల్యూర్స్ని పట్టించుకొని వారిని సక్సెస్ఫుల్గా మార్చే దేవుడు. అవమానంలో ఉన్న వారిని చేతిలోకి తీసుకొని వారి జీవితాల్లో ఒక ఘనతగా మార్చే దేవుడు. ఆ తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు, ఈ కుమారుని నేను బహుగా దీవిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, సంతానం అభివృద్ధి చేస్తానన్నాడు. ఎవ్వరు పట్టించుకొని వెలివేసిన జీవితానికి దేవుడు అంత ప్రాధాన్యం ఇస్తే ఈ రోజున నీ కొరకు దేవుడు ప్రాణం ఇచ్చాడు, నీ కొరకు రక్తం గార్చాడు, శిలువలో ఆయన హింస పొందాడు. మరి అలాంటి యాగం చేసిన దేవుడు, అలాంటి రక్తం ఇచ్చి నేను కొనుక్కున్న దేవుడు నిన్ను విడిచిపెడతాడని ఎట్లా అనుకుంటా ఉన్నావు? నిన్ను అరణ్యంలో విడిచిపెడతాడని ఎట్లా అనుకుంటా ఉన్నావు? నువ్వు ప్రాణం ఇచ్చింది, రక్తం గార్చింది ఊరికేనా? దేవుడు నిన్ను పట్టించుకోవడానికి, దేవుడు నిన్ను చూచుచున్నానని చెప్పడానికే. ఈ రోజున చూచుచున్న దేవుడు నీకు ఉన్నాడన్న విషయం నీ హృదయంలో స్థిరపరచబడును గాక. చూచుచున్న దేవుడు నాకు ఉన్నాడన్నటువంటి ధైర్యముతో ఈ రోజు నుంచి నీవు జీవించుదువు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చూచుచున్న దేవుడావు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ ఆత్మాలంకృతమే. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన
నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవేనయ్యా. వెలివేయబడిన దానిని నీవు రక్షించావయ్యా. అవమానించబడిన వ్యక్తిని నువ్వు చేర్చుకున్నావయ్యా. ఎలుగెత్తి ఏడ్చిన ప్రార్థనను విన్నావయ్యా. డ్రైనెస్గా ఉన్న తన జీవితాన్ని నీ యొక్క నీటి ఊటతో నింపావయ్యా. ఈ రోజున నా జీవితంలో ఉన్న డ్రైనెస్ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఆ డ్రైనెస్ను తొలగించయ్యా. ఇదిగో నీ నీటి ఊట నా జీవితంలోనికి వచ్చునుగాక. అరణ్యములో ఆ కేకను విన్నావయ్యా. తన కొరకు ఒక నీటి ఊటను సిద్ధము చేసి ఉంచావు. తను నువ్వు మరచిపోలేదయ్యా. అబ్రాహాము విడిచిపెట్టాడు, శారా విడిచిపెట్టిన తన బంధువులు విడిచిపెట్టారు, కానీ చూచుచున్న దేవుడు విడిచిపెట్టలేదని మాకు అర్థమైందయ్యా. నన్ను అందరూ వెలివేసిన, నన్ను అందరూ విడిచిపెట్టిన, ఏ ఒక్కరు నా హృదయంలో నన్న బాధ చూడలేకపోయినప్పటికీ నా దేవుడు, చూచుచున్న దేవుడు నా బాధను కూడా చూచి తగిన నీటి ఊట నా కొరకు సిద్ధము చేసి ఉంచాడని నేను నమ్ముతున్నాను. ఈ రోజున నా డ్రైనెస్ అంతా తొలగిపోయే రోజు నా జీవితంలో రాబోతుందని నేను నమ్ముతున్నాను. ఈ లేమి అంతటిని తొలగించి ఒక సమృద్ధి కలిగినని కార్యాలను నా జీవితంలోనికి పంపించబోతున్నావని నేను నమ్ముతున్నాను ఈ రోజున. ఎందుకంటే నా దేవుడు సజీవుడు, చూచుచున్నవాడు. చూచుచున్న వానిని నేను ఆరాధిస్తున్నాను. చూచుచున్న వానికే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చూచుచున్న వానిని నేను విడిచిపెట్టను. హాగర్ అనుకున్నది నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు, ఇంకా నా లైఫ్ అయిపోయిందని అనుకున్నది, ఇంకా అంతమే అని అనుకున్నదేమో, కానీ చూచుచున్న దేవుడు నాకున్నాడని అర్థమైనప్పుడు బెయేర్ల హాయి రోయి అని నేను పిలిచిందయ్యా. ఈరోజు నేను నిన్ను పిలుస్తున్నానయ్యా. బెయేర్ల హాయి రోయి. హల్లెలూయా. ఓ రీ బాబా 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 మామా షకలల బరారా. నా స్థితిగతులన్నీ ఎరిగినవాడు ఆయన. నా యొక్క లేమిని చూచేవాడు ఆయన. నా యొక్క కన్నీరు చూచేవాడు ఆయన. నా భారమంతా చూచేవాడు ఆయన. నా యొక్క భయములన్నీ చూచేవాడు ఆయన. నా యొక్క ఇగో నేను అనుభవిస్తున్న ఈ స్థితి అంతటి నా దేవుడు చూచేవాడు ఆయన. చూచుచున్న దేవుడు, చూచుచున్న దేవుడు నన్ను చూడకుండా విడిచిపెట్టాలి. చూచుచున్న దేవుడు నన్ను చూడకుండా విడిచిపెట్టాడు. నన్ను నువ్వు విడిచిపెట్టవయ్యా. నన్ను నువ్వు విడిచిపెట్టవయ్యా. నీకు నేను ఎప్పుడు దూరము కాకుండా నీ సన్నిధిలో వేచి ఉండే వ్యక్తిగా నన్ను నిలబెట్టయ్యా. వేచి ఉండే వ్యక్తిగా నన్ను నిలబెట్టు. వేచి ఉండే వ్యక్తిగా నన్ను నిలబెట్టు ప్రభా. ఓ తండ్రి నీకే స్తోత్రాలయ్యా. తండ్రి నీకే వందనాలయ్యా. తండ్రి నీకే కృతజ్ఞతలయ్యా. చూచుచున్న వాని బావి నేను చేరుదునుగాక. చూచుచున్న వాని బావి నా జీవితంలోనికి వచ్చునుగాక. నా కళ్ళు తెరవబడునుగాక. నా కళ్ళు తెరవబడునుగాక. నా కళ్ళు తెరవబడునుగాక. నా కళ్ళు తెరవబడునుగాక. చూచుచున్నవాని కృప నేను పొందుకొందునుగాక. చూచుచున్నవాని జీవితంలో, చూచుచున్నవాని కనుదృష్టిలో, చూచుచున్నవాని మనస్సులో నేనున్నానని నాకు అర్థమైంది ఈ రోజున. హాగరు వెళ్ళకముందే నీటి ఊటను నువ్వు ఆ చోట పెట్టావు, కానీ హాగరు చూడలేకపోయింది. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో, ఎప్పుడైతే ఆమె కళ్ళు తెరవబడ్డాయో
ఆ నీటి ఊటను గమనించగలిగింది. ఈ రోజున నేను చూడలేని స్థితులు ఎన్నున్నాయో కానీ చూడగలిగే కన్నులు నాకు దయచేయండి ప్రభా. చూడగలిగే కన్నులు నాకు తెరవబడునుగాక ఈ రోజున అని ప్రార్థన చేయి. ప్రభు బల్ల తీసుకోబోతున్నాం. ప్రభుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కృప కలిగిన నామాన్ని కొందనాలు. ఇదిగో మీరు మా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి శిలువలో బలియాగమైనటువంటి ఈ యొక్క నాయన మీ శరీరము కొరకు, మీ రక్తము కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడని చెప్పారు. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ శరీరాన్ని, రక్తాన్ని దీవించి ఆస్వాదించి మహిమ పొందండి. తీసుకొని వచ్చిన మా అందరి మీ బలమైన కాపుదల దయచేసి మహిమ పొందండి. మీ కార్యము మా శరీరాల్లో, మన ఆత్మలో, మా మనస్సులో జరుగునుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క శరీరం దేవుడు మనకిచ్చి గొప్ప త్యాగాన్ని ఆయన చూపించాడు. ఆయన యొక్క త్యాగానికి మనము కృతజ్ఞులుగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీని రోజులు ఇది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడూ అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్ను లేక ఆయన పాత్రలని త్రాగునవాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలని త్రాగవలెను. అయ్యా, మీ శరీరం అని మేము గమనిస్తూ మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ మరణమును ప్రచురిస్తారని మీరు చెప్పారు. మేము మీ వారసులమని, మీ రక్త నిబంధనలో మేము ఉన్నవారమని మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రొట్టెను తీసుకుంటున్నాం తండ్రి, ఈ యొక్క రక్తాన్ని తీసుకుంటున్నాం తండ్రి, ఈ శరీరం తీసుకుంటున్నాం తండ్రి అని చెప్పి కృతజ్ఞతలతో మీ చేతిలో ఉన్న యేసయ్య శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవచ్చు. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా ప్రాణము, నీ రక్తధారాలే ఇలా పాపికాశ్రయం బీచును, నీ రక్తధారాలేలా పాపికాశ్రయం బీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము,
పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. మీ చేతిలో ఉన్న దేవుని యొక్క రక్తం అని గమనించి ఒక మంచి తీర్మానముతో, కృతజ్ఞతతో, క్షమాపణతో ఈ యొక్క రక్తాన్ని తీసుకోవచ్చును. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ శరీరము కొరకు, రక్తము కొరకు కృతజ్ఞతలయ్యా. ఎన్నో కోట్ల మందికి లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీ నామం ఎరిగిన వారిగా, మీ యొక్క బలియాగంలో పాలి భాగస్తులుగా అయ్యా, మీరు రక్తమిచ్చి విలువ పెట్టి కొనబడిన మీ యొక్క సొత్తుగా మమ్మల్ని చేశారు. కృతజ్ఞతాభివందనలు తండ్రి. తీసుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. మీ రాకడ వరకు మీకు సాక్షులుగా, మీ మరణము ప్రచురించే వారిగా మమ్మల్ని నిలబెట్టి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు